నాలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత లేదు, వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు గొంతెత్తి కూసినా వ్యతిరేకత మాత్రం కనిపించటం లేదు. గతంలో 3 సీట్లు మాత్రమే వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి 8 సీట్లు వచ్చాయి. అంటే 40% ఓటింగ్ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత వ్యతిరేకత ఉంటే 8 సీట్లు ఎలా దక్కేవి? ఈ ఎన్నికల ఫలితాలను గమనిస్తే బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అయింది. గత ఎన్నికల్లో 13% ఉన్న ఓటు బ్యాంకు ఇప్పుడు 35% పెరిగింది. అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు 37 నుంచి 17కి పడిపోయింది. దీనికి కారణం ఏంటి? ప్రజలు ఎంపీ ఎలక్షన్లో చాలా క్లియర్గా ఉన్నారు. బీజేపీకి ఓటు వేయాలా, కాంగ్రెస్కి ఓటు వేయాలా? ఒకవేళ బీఆర్ఎస్కి వేస్తే అది వృధా అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇండియా కూటమిలో లేదు, ఎన్డీఏ కూటమిలో లేదు కనుక. అందుకే ప్రజలు కావాల్సిన కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ ఎంచుకున్నారు. ఇక ఆంధ్రాలో కూడా ఇదే జరిగింది. వైఎస్ఆర్సీపీ ఏ కూటమిలో లేకపోవటం వల్ల ప్రజలు టీడీపీకి బీజేపీకి ఓటు వేసేశారు. సో దీన్ని బట్టి చూస్తే ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఎటు ఓటు వేయాలో ఎప్పుడు వేయాలో బాగా తెలుసన్నమాట.